ప్రభుత్వం అంటే ప్రజాభిష్టం మేరకు ఉండాలి. ప్రభుత్వం అనేది ఏదో ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతామంటే కుదరదు కదా. తెలంగాణ ఎందుకు తీసుకొచ్చుకున్నాం? ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడటానికి తీసుకొచ్చుకున్నాం. 369 మంది మీసాలు నునుగు మీసాలు ఉన్నటువంటి వాళ్ళు యువకులను ఛాతీలల్లా తలకాయలల్లా ఎక్కడెక్కడ పడితే అక్కడ కాల్చి చంపితే రోడ్లన్నీ మండలమైనాయండి. ఆ నెత్తురుతో తడిసిన నేల. తర్వాత అన్నల పోరాటాలు కావచ్చు. నిన్న మొన్న 1200 మంది పిల్లలు వాళ్ళు ఒకరు నోట్ల బట్ట పెట్టుకొని మా సువర్ణ మా పాలమూరు బిడ్డ బయటికి అరుపులు వస్తే ఎవడన్నా కాపాడుతున్నారని నోట్ల బట్ట పెట్టుకొని కాల పెట్టుకున్నారు. కొంతమంది ఉరేసుకున్నారు. అంతా చదువుకున్నారు. పీజీలు, పిహెచ్డీలు, అడ్వకేట్స్, ఎల్ఎల్ఎం చేసినటువంటి వాళ్ళు. మా దయాకర్ రెడ్డి ఉస్మాన్ యూనివర్సిటీ చదువుకున్నటువంటి మా సాయి యూనివర్సిటీలో పెట్టి జస్ట్ నాకేందంటారే మమ్మల్ని మా హక్కులు లేవా, మేము గన్ పార్క్ దగ్గర పోయి దండం పెట్టుకుంటామంటే మీరు అట్టెట్లా పోతారా అంటే నేను సచ్చినాక శవాన్ని ఆడికి తీసుకోపోని చెప్పని ఆఖరి కోరిక పెట్టుకొని ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళు స్ట్రెయిన్ కడ్డం ఎవడన్నా పోతారా? నేను గ్లోరిఫై చేస్తలేను వీటిని, కానీ ఇంత సాక్రిఫైజెస్ దేని గురించి చేసారు? ఈ ప్రాంత అస్తిత్వం గురించి. ఆ మూమెంట్ జరిగేటప్పుడు కూడా మీకు ట్యాంక్ బండి మీద ఎన్టీఆర్ పెట్టినటువంటి విగ్రహాలల్లా మా ఊళ్ళే అక్కడ పెట్టలేదు అనేది కదా. ఆత్మాభిమానము, మా ఆత్మగౌరవం సంబంధించిన, మా అస్తిత్వానికి సంబంధించిన అంశం అది. అందుకనే కులగొట్టి తీసుకుపోయి పారేసారు కదా. పారేసినాం. మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఏం చేయాలి? ఫస్ట్ ఇక్కడ వాళ్ళనైతే గౌరవించాలా లేదా? బాలసుబ్రహ్మణ్యం విగ్రహం చెప్దాం అనుకోరు. బాలసుబ్రహ్మణ్యం అంటే ఇప్పుడు ఆ డిస్కషన్ వచ్చిన నేను కూడా మాట్లాడుతున్నా. ఫస్ట్ డే రోజు నేను మాట్లాడినప్పుడు నేను కూడా ఆయన పాటలు వింటా అని చెప్పిన. ఇప్పుడు చెప్తున్నా, ఒక కిరాయి గొంతుకు ప్రజల గురించి, సమాజం గురించి, ప్రజా సమస్యల గురించి, ప్రజల వెనుకబాటుతనం గురించి, ప్రజలను అనగదొక్కుతుంటే వాళ్ళ పక్షాన్ని నిలబడి పాటలు రాసి పాడి వాళ్ళ సర్వమొడ్డి వాళ్ళ జీవితాలు మొత్తం త్యాగం చేసినటువంటి వాళ్ళు ముందు వరుసలో ఉండాలనా లేదా నా ప్రశ్న. మరి అదే తెలుగు కదా. నేను ఎక్కడో పాకిస్తాన్ వాళ్ళని తీసుకొచ్చి చెప్తలేం కదా. మేము వాళ్ళ గురించే మాట్లాడినాం కదా. మా దాశరథి కృష్ణమాచార్య ఎందుకు పెట్టారు మీరు అని చెప్పని అడిగినాం.